యెస్. మీరు విన్నది నిజమేనండి. ఇక్కడ నేను పా బాగా ఎండిపోయిన ఫ్లవర్స్ తోటే ఈ సుగంధం అనేది ప్రిపేర్ చేశాను. కానీ నేను ఇన్‌స్టంట్‌గానే ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు మనం ఏది ప్రిపేర్ చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుందో రాదో అందుకు వెయిట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా! అందుకనేసి నేను ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను దేవుని దగ్గర పెట్టుకున్న ఫ్లవర్స్ అండి. ఈ ఫ్లవర్స్‌లో నుంచి రెక్కలన్నీ వేరు చేసేసిన తర్వాత వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ ఎండిపోయిన ఏ ఫ్లవర్స్ అయినా సరే అండి, గులాబీలైనా, బంతి పూలైనా, చామంతి పూలైనా, ఏ ఫ్లవర్స్ అయినా సరే ఎండిపోయినా కూడా వాటి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. బాగా అస్సలు తడి అనేది ఉండకూడదండి. అంత వెట్‌గా ఉండాలి. అంటే డ్రైగా ఉండాలి మిక్సీ జార్ అనేది. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఏమేమి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అనేవి ఇందులో ఎండిపోయినాయి కదా! వాటినన్నిటిని వేస్తున్నాను. అలాగే కొంచెం ఎండిపోయిన కాడలు ఉంటే అవి తీసేస్తున్నానండి. ఆ తర్వాత మిగిలిన ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్నాను మిక్సీ జార్‌లో. ఆ తర్వాత మూత అయితే పెట్టేయాలండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. నేను కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకున్నాను. అలా అని పూరా బరక అనేది కాదు. నార్మల్‌గా ఒక 70-80% అన్నట్టు ఆ విధంగా పట్టేసుకున్నాను మిక్సీ జార్‌లో. ఇప్పుడు కర్పూరం ఒక 6 కర్పూరంని తీసుకున్నానండి. వాటిని కూడా మిక్సీ జార్‌లో వేశాను. కానీ అలా మిక్సీ జార్‌లో వేస్తే మిక్సీ పట్టడానికి కష్టం అవుతుంది. అందుకనేసి ఇదిగోండి ఇక్కడ ధూపం పొగ వేసుకోనికి సాంబ్రాణిలాగా ఉంటుంది కదా! ధూపం అది ఉందండి. ఇప్పుడు నేను ఈటిని అలాగే ఈ కర్పూరాన్ని రెండిటిని కలిపి మిక్సీ అనేది పట్టాలి. అది సెపరేట్‌గా పట్టాలి. దీంట్లోనే కొందరు మిక్సీ పడుతూ ఉంటారు. అందుకనేసి అట్లా చూపించాను. ఇలా సెపరేట్‌గా మిక్సీ పడితేనే మంచిగా మిక్సీ అనేది మంచిగా గ్రైండ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయట్లేదు. అందులో మెయిన్‌గా మనకు ఏదైనా నెగెటివ్ ఎనర్జీ వెళ్ళాలి ఇంట్లో నుంచి తొందరగా మనం కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే గనుక ఇదిగోండి ఇలా బే లీఫ్ అంటే బిర్యానీ ఆకులు, అలాగే 4 చెక్క వాటినన్నిటిని తునుకలుగా తుంచేసుకోవాలండి. ఎందుకంటే వీటిలో నెగెటివ్ ఎనర్జీని నశింపజేసే శక్తి అనేది ఉంటుంది. ఈ దాల్చిన చెక్కలోను అలాగే బే లీఫ్‌లోను. వాటిని కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ బే లీఫ్‌ని అట్లాంటివి వేస్తేనే నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి అస్సలు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి పేస్ట్ లాగా అయిపోయింది చూసారా? ఇప్పుడు ఈ పేస్ట్ లాగా అయిపోయిన దాన్ని ఏం చేయాలి అంటే మనము ఎప్పుడైనా సరే ఈ సెపరేట్‌గా పట్టుకుంటేనే ఇక మంచిగా ముద్ద కట్టనికి వస్తుంది. అలానే ఫ్లవర్స్‌లో ఎప్పుడు నేను చూపించినవన్నీ వేరు దీంట్లోనే యాడ్ చేసి పట్టుకోకండి మిక్సీ. ఇలా సెపరేట్‌గానే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి రెండిటిని కలుపుకోవాలి. ఎలా అంటే మంచిగా కలుపుకోవాలి. మనము చాలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముద్దలు ఉండేలాగా వస్తదనమాట. ఇంకా వీటిని బాగా కలుపుకున్న తర్వాతకి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కోన్‌లని. నేనైతే నార్మల్‌గా హ్మ్, మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతితో కూడా చేయొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే మామూలుగా ఇలా కాదు మాకు పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలి అనుకుంటారు కదా! అప్పుడేం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా! దానికోసమైతే నేను ఒక చిన్న చిట్కాలాగా చూపిస్తాను చూసేయండి. ఒక చిన్న పాలిథీన్ కవర్ అనేది తీసుకున్నానండి. అదిను మనం మామూలు పాలిథీన్ కవరే దాన్ని నీట్‌గా కట్ చేసుకున్నాను. వాటిని నేనైతే ఫస్ట్ మనము ఏదైనా పొట్లం ఎట్లా కడతాము ఇలా రౌండ్‌గా చుట్టేసి కట్టుకుంటాం కదా! ఆ విధంగా కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసుకున్న తర్వాతకి ఏం చేయాలంటే మనము ఆ మిశ్రమం ఉంది కదా! బాగా కలిపేసుకున్నాం కదా! ఫ్లవర్ మిశ్రమం దాన్నైతే ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత మంచిగా గట్టిగా ఒత్తుకుంటూ అంత మంచిగా ఆ షేప్ వచ్చేంత వరకు ఒత్తుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఈ పాలిథీన్ కవర్‌తో కొంచెం షేప్ చేసుకోనికి కొంచెం లేట్ అవుతుంది. అందుకని నాకైతే కొంచెం ఈ ప్రాసెస్ కష్టంగానే అనిపించింది. కానీ కొంతమంది ఎవరైనా లేదు మేము పర్ఫెక్ట్‌గా చేసుకుంటాం. మాకు ఇలానే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసమే నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. నాకైతే చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత చూస్తున్నారా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి. ఇక ఇదిగోండి ఇంకా ఎక్కడ మనకు గ్యాప్స్ అనేవి రాకూడదు. గ్యాప్స్ అనేవి వస్తే విడిపోతుంది ఫ్లవర్స్ కదా! మనము ఇందులో ఎటువంటివి ఏ ఇంగ్రీడియెంట్స్ హార్మ్‌ఫుల్ లేవు కదా! అంతా మనకు సుగంధాన్ని ఇచ్చేవి కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనము రాత్రి పడుకునే ముందర ఈ ధూపం స్టిక్‌ని వెలిగించుకోవాలండి. అలాగే కిచెన్ రూమ్‌లోను ఒక్కొక్కసారి హాల్‌లోను అలా వెలిగించుకోవాలి తప్పితే దేవుని దగ్గర మాత్రం
ఈ ధూపం స్టిక్ని అస్సలు వెలిగించకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర వాడేసిన ఈ ఫ్లవర్స్ని మనము ఎప్పుడు దేవుని దగ్గర అయితే పెట్టుకోకూడదు, సరేనా. ఈ ధూపం స్టిక్ ఎంత ఉపయోగాలు ఉన్నాయో తెలుసా. దీన్ని మనము ఏదన్నా చిన్న దోమలు ఉంటాయి కదా, అక్కడ పెడితే ఖచ్చితంగా అవి కొంచెం కంట్రోల్ అవుతాయండి. ఒక 2-3 డేస్ అలా పెడితే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు, నమ్మలేనంత. ఆ తర్వాత మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేనైతే హోప్ చేస్తున్నాను. నిజంగా ఇది చిన్న దోమలకైతే మంచి ఒక ఆయుర్వేద మందు లాంటిదండి. అవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఆ ధూపం ఒక 2 నుంచి 3 రోజులు, రోజుకు 2 సార్లు పెట్టాలండి. రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. ఎందుకంటే అందులో ఉండే చెక్క, బే లీఫ్ అనేవి ఆ స్మెల్, అలాగే ఈ ధూపం అంతా కలిపేసి వేరే స్మెల్ వస్తుంది. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు బే లీఫ్ అలా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం మిరియాలు అలాగే లవంగాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఫ్రాగ్రెన్స్ అనేవి వస్తాయి. ఇంతకీ వీడియో మొత్తం చూసారా? చూసితే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఆ పాలిథిన్ కవర్తో ప్రిపేర్ చేయడానికి కష్టం అనిపించింది. అందుకనేసి నేను మళ్ళీ హ్యాండ్తో అయితే చేశాను. నిజానికి ఇక్కడ నేను ఆయిల్ వేయడం అనేది మర్చిపోయానండి. ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో పూజా గదిలో అది వాడవచ్చు. అలాగే కోకోనట్ ఆయిల్ అయినా సరిపోతుంది. నేను ఇప్పుడు చేశాను కదా ఒక 2 స్టిక్స్, ధూపం స్టిక్స్, అవి అయితే మళ్ళీ తీసేసి అన్నీ ఒకసారి ఆయిల్లో కలిపేసుకున్నానండి. ఆయిల్ ఉంటేనే కదా మనకి తొందరగా ధూపం అనేది వెలుగుతుంది అనిపించి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే అది ఇంకా శ్రేష్టకరమైనది అండి. ఆవు నెయ్యి లేని వాళ్ళు దీపం ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, ఇలా కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు. అలాగే ఘీ కూడా, అంటే ఆవు నెయ్యి వాడచ్చు. వీటిని ఎంత బాగా మనమైతే ప్రెస్ చేసుకుంటూ, ఇదిగోండి ఇలా ధూపం స్టిక్ షేప్ అనేది వచ్చేస్తుంది, చూస్తున్నారా. ఈ విధంగా చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా అయితే అయిపోతుంది. నాకైతే చాలా తొందరగా అయిపోయింది ఇలా చేసుకోవడం వలన. చూస్తున్నారా, ధూపం స్టిక్ లాగానే ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని అయితే వెలిగించేయచ్చు. ఎందుకంటే దీంట్లో మనం సపరేట్గా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు అంత బాగా అతుక్కుందంటే ఇందులో మనం వేసాం కదండి ధూపం పౌడర్, అంటే ధూపంకి సాంబ్రానికి వేసుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసాం కనుక అస్సలు విడిపోదు. దీనిలో కొంచెం గట్టిగా పట్టుకునే, అంటే ఎండిపోయిన తర్వాత కూడా విడిపోకుండా ఉండేంత ఇది ఉంటుంది. అంటే ఏమంటారండి దాన్ని, విడిపోకుండా ఉండడానికి కొంచెము గ్రిప్ ఇస్తుందన్నమాట. ఇది ఇప్పుడు నేను చేశాను, అలాగే ఇప్పుడే వెలిగించుకున్నాను. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో పొగ. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ ట్రై అండి. లేదు మాకు ఇంకా స్పీడ్గా పొగ రావాలి అనుకుంటే ఒక చిన్న కర్పూరం బిళ్ళ తీసుకొని ఈ ధూపం మీద ఉంచేయండి. ఉంచేసిన తర్వాత వెలిగించేయండి. చూస్తున్నారా, ఇలా కొద్దిసేపు అయితే వెలిగించుకోండి. ధూపం అంతా మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారా పొగ ఎంత బాగా వస్తుందో. అప్పుడు ఆపేయండి. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి ఆ ధూపాన్ని వెలిగించేస్తే సరిపోతుంది. మీరు రోజు సార్లు ఈ ధూపాన్ని పెట్టుకోవడం వలన చిన్న దోమల బారి నుండి తప్పించుకోవచ్చు.